హాయ్ ఫ్రెండ్స్, ఒకసారి పరమశివుడు తన శరీరానికి విభూతి రాసుకుంటూ ఉండగా అందులో వెంట్రుకలు తగిలాయి. అప్పుడు శివుడు కోపంతో ఆ పళ్ళాన్ని విసురు కొడతాడు. అందులో నుండి భస్మాసురుడు అనే రాక్షసుడు పుట్టుకొస్తాడు. అప్పుడు శివుడు ఆ రాక్షసుడికి ఒక పనిని అప్పగిస్తాడు. ఆ పని ఏంటంటే శివుడు ప్రతిసారి తన ఒంటికి రాసుకోవడానికి శ్మశానం నుండి విభూతిని తీసుకురావాలి. అయితే ఆ భస్మాసురుడు ప్రతిరోజు బస్తాల నిండా విభూతిని తెచ్చి శివుడు ముందు పోసేవాడు. ఒక రోజు మాత్రం ఖాళీ చేత్తో వస్తాడు. ఏమైంది, ఖాళీ చేత్తో వచ్చావు అని అడుగుతాడు శివుడు. అప్పుడు భస్మాసురుడు జీవులు చనిపోవడం తక్కువైపోవడం వల్ల భస్మం దొరకలేదని చెప్తాడు. అయితే దానికి పరిష్కారంగా ఎవరి నెత్తి మీద అయితే చేయి పెడతానో వాళ్ళు భస్మం అయిపోయేలాగా వరం ఇవ్వమని కోరుకుంటాడు. దాని ద్వారా ఈ సృష్టిలోని అవంచిత ప్రాణులన్నీ కూడా అంతం చేయవచ్చునని, దాని ద్వారా మీకు కావలసినంత బూడిద కూడా దొరుకుతుందని చెప్తాడు. శివుడు వెంటనే ఆలోచించకుండా ఆ వరం ఇచ్చేస్తాడు. భస్మాసురుడు దాన్ని ప్రయోగించడానికి శివుడి మీదకే వెళ్తాడు. శివుడు నిర్ఘాంతపోయి పారిపోతాడు. శివుడు ఎలాగోలా తప్పించుకుని శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్లి జరిగిందంతా చెప్తాడు. అప్పుడు శ్రీహరి మోహిని రూపంలో భస్మాసురుడికి కనిపిస్తాడు. భస్మాసురుడు మోహిని నన్ను పెళ్లాడతావా అని అడుగుతాడు. అప్పుడు మోహిని నాట్యంలో నన్ను ఓడిస్తే నేను పెళ్లాడతానని చెప్తుంది. శ్రీహరి రకరకాల భంగిమలు పెట్టి నెత్తి మీద చేపెట్టుకునేలా చేసి భస్మాసురుడు అంతం చేస్తాడు. మరి ఈ వీడియోకి లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.